మహబూబాద్ జిల్లాలో నిర్వహించిన అవగాహన దశలో భూమి సునీల్ మాట్లాడుతూ రైతులు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇక ప్రతి రైతు పాస్బుక్లు భూ వివరాలను ఆన్లైన్లో నిరంతరం పరిశీలించుకోవాలన్నారు. భూ ఆధార్ కార్డు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, భూ రికార్డులు రిజిస్ట్రేషన్లో మార్పులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలిని, షాకెల్లి, స్వాతి మురారి, న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రీ కట్టించుకొని ఒక సర్టిఫికెట్ ఇవ్వచ్చు. ఆ సర్టిఫికెటే 13B సర్టిఫికెట్. దాన్ని 2000కి మార్చడం, ఆ తర్వాత 2014కి మార్చడం. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారంగా గత సంవత్సరం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి వచ్చి 1 సంవత్సర కాలం గడుస్తుంది. భూమి ఉన్న వాళ్ళందరికీ పుస్తకం ఉండాలి. పుస్తకం ఉండి కూడా తప్పులున్నాయి సరిదిద్దబడాలి. సదాబైనామా సమస్యల పరిష్కారం కావాలి. వాటితో పాటుగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూమికి భూదారు, భూ యజమానికి భూదారు కార్డు, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ. చట్టం వచ్చింది, చట్టం ఉపయోగపడాలంటే మనం వాడుకోవాలి. అది వాడుకోవాలంటే అందులో ఏముందో మనకు తెలవాలి. తెలిసిన విషయాన్ని సాధించుకోసం ప్రయత్నం చేసుకోవాలి. రెండవది, భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది. మీ భూమి గురించి భూభారతిలో ఏముందో చూడండి. ఇప్పుడు భూభారతి చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అందులో ఒక కీలకమైన అంశాన్ని, 1-2 అంశాలని టెస్ట్ చేసే ప్రయత్నమే ఇప్పుడు 5 మండలాల్లో యాప్ రూల్ అమల్లోకి వస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్లో కూడా అమల్లోకి రాబోతుంది. అన్నిటికంటే కీలకం, మనకు ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ నెంబర్ కొట్టే సమగ్ర వివరాలు ఎట్లయితే వస్తాయి. హైదరాబాద్లో అండర్ 19